మనకి పాలకూర అంటేనే ఒక్కోసారి చెప్పడంలో ఒక్కోసారి మిస్ అవుతూ ఉంటాను పాకం పట్టేటప్పుడు, అది అలవాటు లేక. ఇదిగోండి వేడి వేడి అన్నమాట. ఇలా మంచిగా కర్రీ వేసుకొని హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. పాలకూర పట్టుకొచ్చారు. పాలకూర అంటే మా ఇంట్లో చాలామందికి ఇష్టం, వేపుడైతే ఇంకా ఇష్టం. కానీ నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటే, నాకు వేపుడు ఇష్టము, పాలకూర పప్పు కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే. నేను పాలకూర ఉల్లికారం చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అసలు ఎంత బాగుంటుందో తెలుసా అండి టేస్ట్ అయితేనే. ఇప్పుడు ఆ రెసిపీ చేద్దామని చెప్పేసి పాలకూర తెప్పించాను, తీసుకొచ్చారు. ఇంక ఎలాగో పాలకూర ఎప్పుడు పప్పు ఎప్పుడు రెగ్యులర్గానే తింటాం కదా, అందులోని వెజ్జే తింటున్నాం కాబట్టి కొంచెం కారం కారంగా స్పైసీగా తినడం అంటే ఇష్టం అన్నమాట. కాబట్టి పాలకూర ఉల్లికారం కూడా అంతే బాగుంటుంది. వెదర్ కొంచెం చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా తింటే పాలకూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది, చక్కగా తినొచ్చు అన్నమాట. పిల్లలు కూడా మంచి హెల్తీ ఫుడ్డే. అయితే ఇప్పుడు నేను ఏదైతే ప్రిపరేషన్ చేస్తున్నానో, రైస్ అయిపోయింది, ఇంకా కర్రీ ప్రిపరేషన్ అయితే చేసేసుకుందాం. ఇదిగోండి ఆకుకూర అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఈ కొమ్మలు లాంటివి తీసేసి కట్ చేసేసి ఓన్లీ ఆకు అనేది మాత్రమే కట్ చేద్దాం. కట్ చేసాక మళ్ళీ చూపిస్తాను. ఈ కాళ్ళు అయితే తీసేస్తున్నానండి. ఇంక ఇది సన్నగా మనం కట్ చేసుకుందాం. ఇలా మొత్తం అంతా కట్ చేసేసి మళ్ళీ మీకు చూపిస్తాను. పాలకూర కోసానండి, పక్కన పెట్టాను. నేను ఇదిగోండి 3 కట్టలు తీసుకున్నాను అనమాట పాలకూర. మాకు ఇటు సైడ్ కొంచెం ఎక్కువే కడతారు, మీరు ఒక 5 కట్టలైనా తీసుకోండి. నేను ఒక 6 ఉల్లిపాయలు తీసుకున్నాను, అంటే ఒక 1/4 కేజీ ఉల్లిపాయలు అనుకోండి. మనకు అంటే చూసారు కదా ఎంత అవదలేండి, అది కొంచెమే అవుతుంది మనకే పాలకూర అంటేనే. అంటే నొక్కుపోతుంది కదా ఆకు అనేది, అసలు చాలా తక్కువ అయిపోతుంది మగ్గిపోయిన తర్వాత, ఎంతో ఉండదు. దానికి తగ్గట్టుగా మీరు ఉల్లిపాయలు అనేది తీసుకోండి, మీరు తీసుకునే పాలకూరను బట్టి తీసుకోండి. నేనైతే క్వాంటిటీ 3 కట్టలు, కొంచెం మాకు ఇక్కడ ఒత్తుగా కడతారు కాబట్టి నేను ఒక 1/4 కిలో ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఇవి సన్నగా ఉప్మాలో కట్ చేసినట్టు కట్ చేసేస్తున్నాను. మనకి వెజ్ కర్రీస్ అనేటప్పటికీ ఏముంటాయిలే అని అనిపిస్తూ ఉంటుంది. వెజ్లో వండుకునేలా వండుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది తెలుసండి. వంకాయ జీడిపప్పు ఎంత బాగుందో అసలు, మేమైతే భలే ఇష్టంగా తిన్నాము. అది మల్లాడికి కూడా ఉంటుందండి, పులుపు కదా, కొంచెం స్పైసీగా టేస్ట్ చాలా బాగుంటుంది. మల్లాడికి కూడా ఉంటుంది కర్రీ. మనం ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటూ ఉంటాం కదా ముందు రోజు, కొంచెం హడావిడిగా ఉన్నప్పుడు తద్దిలకి అది కూడా, అందులోనే ఉండ్రాల తద్దికి అట్ల తద్దికి కూడా మాకు ముందు రోజు అన్ని గోంగూరకు పచ్చడి ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇలా ప్రిపరేషన్ ఉంటుంది. ఉండ్రాల తద్ది అయిపోయింది కానీ అలా అనుకుంటాం అన్నమాట. తద్దిలు గది చేసుకునేటప్పుడు ముందు రోజు చేసుకుని కొన్ని రెసిపీస్ వెజ్లో ఇలాంటివి బాగుంటాయి చేసుకోవడానికి. ఇప్పుడు నేనైతే ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టాను. కళాయి తీసుకుని సౌండ్ వస్తుంది. కళాయి తీసుకుని ముందుగా మనం మసాలా దీంట్లోకి ప్రిపరేషన్ అన్నమాట. ముందుగా అండి దీంట్లోకి మసాలా అన్నమాట. ఉల్లికారం రెడీ చేసుకున్నాం, పచ్చెనపప్పు, అలాగే ధనియాలు, కొంచెం జీలకర్ర, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకున్నాం. వేసుకొని అలాగా వేపుకోవాలన్నమాట కొంచెం దోరగా. ఇదిగోండి పచ్చెనపప్పు, జీలకర్ర, ధనియాలు కొంచెం దోరగా వేగనిద్దాము. ఎండుమిర్చి స్పైసీగా అంటే ఇష్టంగా తింటారు కదా, ఇప్పుడు కమ్మదనం కదా పాలకూర అంటేనే, కొంచెం స్పైసీ ఉండాలన్నమాట, బాగుంటుంది టేస్ట్ అయితే. శీతాకాలం వచ్చేదేమో వెదర్, ఇంకా వర్షాకాలం శీతాకాలం రెండు అనుకోండి. అంటే వర్షాలు పడుతూ ఉంటాయి, మంచి చలికాలం కదా, ఇలా వేడివేడిగా వెజ్ తింటే భలే ఉంటుంది. కార్తీక మాసంలో అది కూడా చేసుకోవచ్చు ఇలాగా. అయితే ఇందులో ఎల్లుల్లిపాయ వేయలేదు, ఎల్లుల్లిపాయ స్కిప్ చేసి కూడా వండుకోవచ్చు అన్నమాట మీరు. ఇది కొంచెం దోరగా వేగనిద్దాము. ఆయిల్ వేసేసాను ముందే, మామూలుగా నేను వేరుశనగ నూనె వాడతాను కాబట్టి పల్లీల నూనె వేసాను. మారుస్తూ ఉంటానులేండి, ఏది కంటిన్యూస్గా వాడినమాట. వేరుశనగ నూనె అయిపోయిన తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్ది అలా అన్నమాట, లేదంటే మస్టర్డ్ ఆయిల్ అలా యూజ్ చేస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఈ శీతాకాలం గానుగ నూనె అంటాం కదా, నువ్వుల నూనె, అది మంచిది, వేడి చేస్తుందన్నమాట, బలం కూడా అది. ఇదిగోండి ఇప్పుడు నేనైతే ఇందులోకి తీసేసుకుంటున్నాను కొంచెం దోరగా వేగిన తర్వాత. మరి మీరేం వండుకున్నారు ఈరోజు అయితేనే లంచ్, సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి.
కళాయిలు తీసేసి పక్కన ప్లేట్లో పెట్టేసుకుని అదే కళాయిలో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం. కొద్దిగా ఆయిల్ ఉంది, మీకు ఆయిల్ లేకపోతే కనుక కొంచెం ఆయిల్ వేసుకున్నాం, సరిపోతుంది. ఎక్కువ అవుతాయని నేను ఒక పాయ తీసాను. ఇదిగోండి, ఒక 5 పాయలు వేసాను. ఇది కొంచెం దోరగా వేగాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. సడన్గా వాతావరణం మారిపోయిందండి. అంటే ఒక్కోసారి 2 గంటలు వర్షం పడిపోతుంది, మళ్ళీ ఎండ అలా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇప్పుడు చల్లారిన తర్వాత ఇది మనం మిక్సీ పడదాం. అందులోనే మనకి ఆనియన్స్ ఎంతవరకు వచ్చినాయో ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి చింతపండు ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇందులో మనం వేసుకున్నది సరిపోలేదనుకోండి, టేస్ట్ చేసుకుని కొంచెం వాటర్, కొద్దిగా చింతపండు గుజ్జు వాటర్లో కలుపుకొని కొంచెం వేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఉజ్జాయింపునే వేసుకున్నాను. ఒక 2 కుంకుడుకాయలు అలా కాదులేండి, పెద్ద ఉసిరికాయ ఉంటుంది కదా, ఉసిరికాయ అంత అయితే వేసాను. కొలతలు చెప్పడం చాలా కష్టం కదా. నాకేమో ఉజ్జాయింపు అలవాటండి, ఇంకా అలా చేసుకుంటాను. కొందరు అడుగుతూ ఉంటారు అన్నమాట. ఒక్కోసారి చెప్పడంలో ఒక్కోసారి మిస్ అవుతూ ఉంటాను పాకం పట్టేటప్పుడు, అది అలవాటు లేక. ఇదిగోండి దోరగా ఇలా వేయించేసుకున్నాం కదా, ఇది కొంచెం వేగిపోయింది. కొంచెం సాల్ట్ వేసి, అవును అవును, టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది కదా. ఒక్కొక్కరికి స్పైసీ ఇష్టం. మా ఇంట్లో స్పైసీ కూడా తింటారండి, ఒగుర్చుకుంటాయనే తింటారన్నమాట, నచ్చుతుంది. ఇదిగోండి మిక్సీ పెట్టేద్దాం. ఇదిగోండి కరెంట్ తీసేసారు, మారిపోయింది. నేను అనుకున్నాను మిక్సీ పెట్టేద్దామని, ఇంకా ఇన్వర్టర్ మీద ఆడేస్తాను అనమాట. ఇదిగోండి మీకు ఇదంతా దోరగా వేగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసి దాన్ని కూడా మెత్తగా మనం మిక్సీ పట్టేద్దాం. పట్టేసాక మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి సగం పేస్ట్ అడిగాడు, కరెంట్ వచ్చేసింది. కారం కూడా వేస్తాం, అంటే అందులో ఎండుమిర్చి కారం వేస్తాం, ఇందులో కొంచెం ఎక్కువ వేయట్లేదులేండి, కొద్దిగానే వేస్తున్నాను, చూసుకొని వేసుకోవచ్చు కావాలి. అలాగే పసుపు వేసాను, కారం వేసాను. ఇది కూడా ఉల్లిపాయలు మిక్సీ పెట్టేద్దాం. ముందుగా పచ్చెనపప్పు కొంచెం తాలింపులోకి తాలింపులోకి కొద్దిగా పచ్చెనపప్పు వేసాను, బాగుంటుందండి. అలాగే ఇంగువ కూడా వేసేస్తున్నాను. అంటే మీకు నచ్చితే ఇంగువ వేసుకోండి, కొద్దిగా ఆవాలు, అలాగే జీలకర్ర. ఇది కొంచెం వేగనిద్దాము. కరివేపాకు, ఈ పచ్చెనపప్పు జీలకర్ర అది కొంచెం వేగనిద్దాం. ఈ పచ్చెనపప్పు అది వేగిన తర్వాత ఎల్లుల్లిపాయలు కూడా వేస్తానండి. ఇది కూడా కొంచెం వేగనిద్దాము. ఇదిగోండి ఎల్లుల్లిపాయలు వేగుతున్నాయి అన్నమాట. ఇంకా నేను పాలకూర కూడా వేసేస్తున్నాను, మంచిగా సువాసన వచ్చింది. ఇదిగోండి 3 కట్టల పాలకూర శుభ్రంగా కడిగేసి 2-3 సార్లు కడగాల్సి వచ్చింది. అంటే ఎప్పుడు కడుగుతాము, కానీ బాగా ఎక్కువ ఉందన్నమాట, టైం పట్టింది క్లీన్ చేసే పని. కాకపోతే ఒక విషయం ఏంటంటే ఇందులో గడ్డిగానే ఏమీ కలలేదన్నమాట, అచ్చంగా అలా ఆకుకూర మాత్రమే కట్టిన మామూలు బాగుంది. లేకపోతే అది కూడా చూసుకుని తీసుకోవాలంటే టైం పట్టేస్తుంది కదా. అయితే ఇంకా కార్తీక మాసంలో తినేవాళ్ళు అయితే ఎల్లుల్లిపాయ స్కిప్ చేసేసి, కొందరు ఎల్లుల్లిపాయ ఉల్లిపాయ తినకుండా కూడా తింటారు. అలా తిన్నా ఇలా ఎల్లుల్లిపాయ యాడ్ చేయకండి, లేదంటే ఎల్లుల్లిపాయ వేసుకోండి. పాలకూరలో ఎల్లుల్లిపాయ వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం మగ్గబెడదాం. కొంచెం ఈ ఆకుకూర మట్టికి మగ్గడానికి సాల్ట్ కూడా వేస్తున్నాను, కొంచెం వేసి బాగా కలుపుదాం. మగ్గాలన్నమాట ఇది. ఇదిగోండి మనం ఆడుకుని పెట్టుకున్న పేస్ట్ అన్నమాట, వేసేద్దాం. ఈ పాలకూరలో ఈ పేస్ట్ అనేది వేసేద్దాం. మనం ముందే పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఉల్లిపాయ పేస్ట్ మసాలాని, అది బాగా కలాలి. బాగా కలుపుకొని మూత పెట్టేద్దాం. ఆల్రెడీ వాటర్ కొంచెం వచ్చింది కాబట్టి వాటర్ అయితే వేయక్కర్లేదు, లేకపోతే కొంచెం వేసుకోండి మీరు. ఇది మట్టికి మగ్గాలన్నమాట. మూత పెట్టేద్దాం. బెల్లందరా కారం కారంగా పులుపులుగా కమ్మగా
అవును, ఇంకొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత చూపిస్తాం. ఆయిల్ అది బాగా పైకి రావాలి. ఇదిగోండి, ఇలా మనకి ఆయిల్ పైకి చక్కగా తేరిపోతే ఉడికిపోయినట్టమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇదిగోండి వేడి వేడి అన్నం అన్నమాట. వేడి వేడి అన్నంలోకి చక్కగా కూర ఇలా మంచిగా కర్రీ వేసుకొని దీంట్లోకి కొంచెం నెయ్యి వేసుకుని అలాగే కొన్ని ఆనియన్స్, పచ్చి ఆనియన్స్ వేసాను నేను మామూలుగా. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. కలుపుకొని తింటే మరి ఉంటుందండి టేస్ట్, సూపర్ ఉంటుందన్నమాట. రైస్ అయితే అన్నీ ఇలా పెట్టేస్తాను కదా రెడీ చేసేసి. ఇంకా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందన్నది. నాకైతే ఈ స్మెల్కి మంచిగా నోరు ఊరుతుంది. కలుపుతాను. అక్కడికి వెళ్ళిపోతాను డైనింగ్ టేబుల్ దగ్గరికి. అయితే హాల్లో లైటు టేబుల్ అక్కడికి మారిపోయింది కాబట్టి కూర్చుని తింటుంటే లైటింగ్ చీకటిగా ఉన్నట్టు వస్తుంది. అందుకని ఇక్కడ ఒక 2 ముద్దలు మబ్బు పట్టేసి వర్షం పడుతుంది. బయట కూర్చుని తింటే భలే ఉంటుందండి. నేనైతే వెదర్ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటాను ఎప్పుడైనా. ఇదిగోండి చూడండి, వేడి వేడిగా ఉంది కదా. ఈ పచ్చుల్లిపాయ ముక్కలు మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. మా చిన్నోడు చెప్పాడని వేసుకున్నాను. అమ్మ బాగుంటుంది ఇందులోకి, ట్రై చేయని. నెయ్యి వేసుకుని తింటుంటే ముద్దకో స్వర్గం. నేను ఆవేరట్లేను, చాలా బాగుంది. వెజ్ వాళ్ళకి మంచి ఫుడ్ అన్నమాట. హెల్దీ ఫుడ్, మంచి టేస్టీ ఫుడ్. నెయ్యి పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా మంచి కాంబినేషన్, బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మాకైతే ఈరోజైతే లంచ్ ఇది అన్నమాట. నాకు అసలు మాట్లాడబుద్ధి కావట్లేదు, అంత బాగా నచ్చింది నాకు టేస్ట్ అయితేనే. బయట వాతావరణం కూడా చూపించేసే, నేను కూడా వచ్చేస్తాను మీతో బట్టే. బయట వాతావరణం కూడా మంచి వర్షం పడుతుంది. చైర్ వేసుకుని కూర్చుని నేనైతే తింటాను అనమాట. ఇంకా అంత బాగుంది, అవునా? బాగుంది. వెదర్ కూడా చాలా బాగుంది. మనం చేసుకున్న రెసిపీకి తగ్గట్టుగా వెదర్ కరెక్ట్గా సూట్ అయిపోయింది. అదేటో అండి, ఎప్పుడు ఏది చేసినా మనకి వర్షం బాగా పడుతుంది. వర్షాకాలం కదా, అంతేలేండి. పెట్టినా ముద్ద తినిపిస్తాను, తినేసి. ఎలా ఉంది? చాలా బాగుంది కదా. నేనైతే తినేస్తాను, ఆగను ఒక ముద్దతోటి. అంత బాగా నచ్చేసింది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఎలా ఉందో చెప్పండి.